సూర్య భగవానుడికి పొద్దున్నే సూర్య నమస్కారం చేస్తున్నాడు. ఆ సూర్య నమస్కారం చేసేటప్పుడు గెద్ద ఒక ఎలికని పట్టుకుని వెళ్తుంది. ఆ ఎలికని తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ ఎలికి ఇదిలించుకుని వచ్చి ఈ సూర్య నమస్కారం చేసే మహర్షి చేతిలో పడింది. ఆ చేతిలో పడంగానే ఆ మహర్షి ఆ ఎలికని తీసుకుని ఒడ్డుకు తీసుకెళ్ళి ఆ ఒడ్డున తనని ఒక ఆడపిల్లని చేశాడు. ఆ ఆడపిల్ల పెరిగి పెద్ద అయ్యి పెళ్ళిడొచ్చేలకే తల్లి, నీకు పెళ్లి వయసు వచ్చింది కదా, నిన్ను సూర్య భగవానుడికి ఇచ్చి పెళ్లి చేయనా అని చెప్పి ఆ మహర్షి అడిగితే అప్పుడు ఆ చెప్పిద్ది, సూర్య భగవానుడా, మేఘం అడ్డం వస్తే ఆగిపోతాడు, నాకు వద్దు అని అంటది. అంటే సరే అయితే మేఘానికి ఇచ్చి పెళ్లి చేయనా అంటాడు. గట్టిగా గాలి తగిలితేనే మేఘం అటు ఇటు పరిగెత్తిద్ది, నాకు వద్దు అని చెప్పానంటది. ఓహో ఇలానా, అయితే వర్షదేవుడికి ఈయన అని అంటాడు. వర్షదేవుడా, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు, నాకు వద్దు అని అంటాడు. సరే అయితే గాలిదేవుడికి ఇచ్చి చేయనా అని చెప్పి అడుగుతాడు. గాలిదేవుడా, గట్టిగా కొండ దగ్గరికి వచ్చేలకే ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు, నాకు వద్దు అని చెప్పంటది. ఆహా, నువ్వు పుట్టుకతో వచ్చింది ఎలికి బుద్ధి కదా, నీకు ఎంత చెప్పినా వివరం లేకుండా ఇలాగే మాట్లాడుతున్నావు, లాభం లేదని మళ్ళీ ఎలికిని చేసి అడవిలో వదిలేశాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది, మనం పెద్దవాళ్ళ దగ్గర ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, అంతేకాని అతిగా మాట్లాడి వాళ్ళకి చిరాకు పుట్టిస్తామే తప్ప వాళ్ళు చెప్పింది మనం ఎప్పుడూ అర్థం చేసుకోలేము. ఏమంటారు?